ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరానికి పైభాగంలో శేషాచలం పర్వత శ్రేణిపై సుమారు 3200 అడుగుల ఎత్తులో ఉన్న పవిత్ర క్షేత్రం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ శేషాచలం పర్వతాలను 7 కొండలు అంటారు. అవి శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. 7వ కొండ అయిన వెంకటాద్రి కొండపైన స్వామివారి ఆలయం ఉండటం వల్ల శ్రీ వెంకటేశ్వరుడిని 7 కొండలవాడు అని పిలుస్తారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చిన తరువాత మహావిష్ణువు కూడా భూమిపైకి వచ్చి శ్రీనివాసుడిగా ఈ కొండలపై తపస్సు చేస్తూ నివసించాడని చెబుతారు. అదే సమయంలో చంద్రవంశానికి చెందిన ఆకాశరాజు యజ్ఞం చేసినప్పుడు పద్మంలో జన్మించిన పద్మావతీదేవిని తన కుమార్తెగా పెంచి తరువాత ఆమెను శ్రీనివాసుడితో వివాహం చేశాడని పురాణ కథలో ఉంది. ఈ వివాహాన్ని ఘనంగా జరపడానికి శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడని కూడా చెబుతారు. అందుకే భక్తులు సమర్పించే హుండీ కానుకలు ఆ అప్పు తీర్చడానికి అన్న నమ్మకం ఇప్పటికీ ఉంది. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ద్రావిడ శైలి అంటే ఎత్తైన గోపురాలు, మండపాలు మరియు ప్రాకారాలు ఉండటం. స్వామివారి గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. బంగారు వాకిలి, గోపురాలు, రాతి స్తంభాల మండపాలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. స్వామివారి శిలా విగ్రహం సుమారు 8 అడుగుల ఎత్తులో ఉండి భక్తులకు అత్యంత పవిత్ర దర్శనంగా ఉంటుంది. భారతదేశంలోని చరిత్రలో పల్లవులు, చోళులు, పాండ్యులు ఈ ఆలయానికి చాలా సేవలు చేశారు. తరువాత విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందింది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు అనేక దానాలు చేసి గోపురాలు మరియు మండపాలు నిర్మించారు. ఆయన శాసనాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఆలయాన్ని మెయింటైన్ చేస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇది 1933లో ఏర్పాటయింది. ఈ సంస్థ భక్తులకు దర్శనం, వసతి, ఉచిత అన్నప్రసాదం, విద్యా సేవలు మరియు వైద్య సేవలు వంటి అనేక సదుపాయాలను అందిస్తుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఘాట్ రోడ్లు, అలిపిరి మెట్లు, శ్రీనివాసమంగళం మెట్లు మార్గాల ద్వారా కొండపైకి చేరుకుంటారు. తలనీలాలు సమర్పించడం, గోవిందా గోవిందా అంటూ స్వామిని పిలుచుకోవడం ఈ యాత్రలో ప్రత్యేక ఆచారాలు. శేషాచలం అడవులు, ప్రకృతి అందాలు, పురాణ చరిత్ర, భక్తుల నమ్మకం ఇవన్నీ కలిపిన పవిత్ర స్థలం తిరుమల. అందుకే ప్రపంచంలోనే అత్యధిక భక్తులు దర్శించుకునే హిందూ దేవాలయాల్లో ఒకటిగా తిరుమల ప్రసిద్ధి చెందింది. అలాగే కోట్లాది మంది కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నారు.